నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉండగలగడం నిజంగా నా అదృష్టం అని భావిస్తాను. ఎందుకంటే రమణి మేడమ్మ నేను అప్పట్లో కేజీహెచ్ దగ్గర రియల్ రిలీఫ్ సెంటర్ అని చెప్పి ఈ ధ్యానాన్ని కలిపి నా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సుమారు 20 సంవత్సరాల క్రితం అప్పుడే నాకు రావడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా తన యొక్క ప్రయాణాన్ని అనేక సందర్భాల్లో నేను చూస్తూ వచ్చాను. ఈ రికరెన్స్ అన్నటువంటి ఆ సమస్య ఒక పేషెంట్ గారిగా తను వచ్చినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ చక్కగా సంగీతం నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ మరి ప్రాపంచికంగా ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం క్లినిక్ని నడుపుతూ దాన్ని కూడా ధ్యానంతో నడిపించి నా భాషలో దాన్ని కేరా మెడిటేషన్ అంటాను. అంటే కేరా దోసకాయలు వాళ్ళకి పెట్టి వాళ్ళు అక్కడే ధ్యానం కూర్చోబెట్టడం అనమాట. ఉత్తమ క్లైంట్స్ని అదొక వినూత్నమైన ప్రక్రియ. ఒక డాక్టర్గా నేను మెడిసిన్ ఇచ్చి ప్యారల్గా వాళ్ళకి ధ్యానం అయితే మరి వాళ్ళు బ్యూటిషియన్గా ఉంటూ వ్యక్తుల్లో ఎనర్జీని బయటకు తీసుకురావడం అన్నటువంటి ఒక గొప్ప ప్రక్రియకి శ్రీకారం చుట్టి ఎంతోమంది జీవితాల్లో ఆ ఆత్మ వెలుగుని నింపాలనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. అటువంటి తరుణంలో ఇది వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక హోలిస్టిక్ ప్రక్రియను నమ్ముతాను. డాక్టర్గా ఉంటూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఇటు ఇంగ్లీష్ వైద్యంతో కానీ హోమియో, ఆయుర్వేదం, యునాని, రేకి, ప్రాణిక్ హీలింగ్, జిమ్ థెరపీ, క్రోమోథెరపీ, హిప్నోథెరపీ, యోగాసనం దగ్గర నుంచి దాదాపు 18 రకాల వైద్యంగా ఉన్నాయి. ఇందులో ఏది ఎవరికి అది నమ్మకం అనివ్వండి, యాప్ట్ అనివ్వండి, వాళ్ళు దాన్ని తీసుకుంటూ దాంతోపాటు మనకున్నటువంటి వేదిక కల్చర్ నుంచి ఒక డిసీజ్ అనగానే ఫస్ట్ మనం చెప్పేది పూర్వజన్మ కృతం పాపం వ్యాధులు పేడ పీడితే అని. గజ్జంలో చేసినటువంటి పాపకర్మలే ఈ జన్మలో మనం అనారోగ్యంగా తీసుకుంటాం. అయితే ఇది ఎప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే అప్పట్లో ప్రజలందరూ చాలా నీతివంతులుగా ఉండి తెలిసి ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఈ నానుడు పుట్టింది. ఎందుకంటే ప్రజలందరూ నీతివంతులుగా ఉండేవారు. ఏదైనా తప్పు జరిగితే గజ్జంలో చిక్కుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఉన్న అనారోగ్యానికి గజ్జం దాకా వెళ్ళక్కర్లేదు. ఈ లైఫ్ టైంలో మనం తీసుకున్నటువంటి ఛాలెంజెస్ ఇందాక చాలా అద్భుతంగా చెప్పారు. ఒక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మన జీవిత ప్రయాణంలో ఏవైతే మనం ఛాలెంజెస్ తెచ్చుకుంటామో అవి సరిపోతాయి నిజానికి అనారోగ్యం తేవడానికి. అలానే వచ్చింది కదా అని చెప్పి దాన్ని అక్కడితోనే ఒక దావాలలాగా ఒక పెద్ద విషయంలో తీసుకోకుండా అందుబాటులో ఉన్నటువంటి ఒక బేసిక్ క్యాప్షన్ శ్రీకృష్ణ భగవాన్ మనకు ఇచ్చారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మడం. జ్ఞానం అనే అగ్నిలో ఎలాంటి కర్మలు ఉన్నా అది పూర్తిగా దగ్ధం చేయొచ్చు అని చెప్పి. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఆ మెడికల్ సపోర్ట్ తీసుకుంటూ మన పర్పస్ని తిరిగి ఒక సరైన ట్రాక్లోకి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అది ఎంత పెద్ద సమస్య నుంచైనా బయటపడవచ్చు అన్న విషయాన్ని నేను నమ్మటమే కాకుండా మరి సుమారు 1,00,000 మంది పైగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళకి ఈరోజు ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞాన గుళికల ద్వారా ముందుకు తీసుకెళ్ళడంలో అన్న పనులు నేను నిరంతరం నిమగ్నం అవుతూ మరి సుమారు ఒక 16 దేశాలు తిరుగుతూ ఇదే పనిలో నేను ఉన్నాను. అందులో ఇది ఒక రిఫరెన్స్ కావడానికి ఒక చిన్న అనుభవం మాత్రమే. నాకైతే డే 1 అనుకున్నాను. మేడం చెప్పిన తర్వాత నాకు ఆవిడైతే మాత్రం ఒక మనిషి కూడా అనిపించింది. మీరు ఎంతమందికి తెలుసు మరి హీల్ అనే ఒక బుక్ నాకు అద్భుతంగా తీసుకొచ్చారు. ఆవిడ జీవితాన్ని ఆవిడ ఒక టెక్నిక్ని తీసుకొని అటు వైద్యంతో పాటు మరి అద్భుతంగా ఆ బుక్ ఇప్పుడు కొన్ని కోట్ల మందికి అదొక స్ఫూర్తిగా ఉంది ఆ హీలింగ్ జర్నీలో. మేడం కూడా అటువంటి ఒక కొత్త ప్రయోగంతో బయటకు వస్తారు అని అనుకున్నాను. ఈ ప్రాసెస్లో నేను అభినందించే మొట్టమొదటి వ్యక్తి అయితే మాత్రం రమణమూర్తి గారు. ఒకసారి లేచి నిలిచవలసారు నా గురించి మీరు గట్టిగా చెప్పగలిగినా సార్కి. ఎందుకంటే మామూలుగా మనం వింటాము ప్రతి ఒక్క విజయం వెనుక ఒక ఆటది ఉందని. ఇక్కడైతే సార్ దాన్ని తిరిగి రాశారు. మేడం విజయానికి అసలు మరి ఒక మగవాడి గారు రమణమూర్తిగా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగా మనం ఒక ట్రీట్మెంటు
ఆ ట్రీట్మెంట్ నుంచి కోడేదో ఉందంటే వాళ్ళు అక్కడ ఆకుపోతున్న 10 రకాలుగా మనం పరిగెత్తాము. ఈ 10 రకాలుగా పరిగెత్తడంలోని ఆ భయంలోని చనిపోతామన్నటువంటి ఒక బాధలోనే నిజానికి మనం కుంగిపోయి మామూలుగా వచ్చేటువంటి ఆ ట్రీట్మెంట్ తాలూకా ఫలితాన్ని కూడా పొందలేని పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. అలాంటి స్థితి నుంచి మరి ఆయన కానివ్వండి, వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ బ్రదర్ ఈరోజు లేరు మరి ఇక్కడ, ఆయన కోసం కార్యక్రమం పోస్ట్పోన్ చేస్తామేమో అనుకున్నాం. కానీ అనుకున్న టైంకి ఈ బుక్ రావడం వల్ల ఎంతో మందికి అది స్ఫూర్తి అవుతుంది. ఒక్కరోజు కూడా లేట్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి మరి ఆ బ్రదర్ లేకపోయినా దీన్ని ముందుకు నడిపిస్తున్నాం కార్యక్రమాన్ని. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ అబ్బాయి ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క రోజు అండ్ కోరబా రమణ వీళ్ళంతా ఎంత సహకారం అందించారో నేను, ఎందుకంటే డే 1 ఎవ్రీడే నేను ఫాలో అవుతున్నాను ప్యారల్గా. మెడికల్ ట్రీట్మెంట్ ఒక బుక్ అవుతే నేను చూశాను క్లియర్గా వాళ్ళ సహకారం. అది లేకుండా కూడా ఈ రోజు మరి ఈ పుస్తకం కానీ ఆవిడ తాలూకు విజయం కానీ ఇక్కడికి రాదు ఈ స్థితి వరకు. అండ్ దాంతో పాటుగా జీవితంలో ప్రతి ఒక్కటి విజయమే. ఎందుకంటే ఎన్నో సిద్ధాంతాలు మనం హిందూ ఫిలాసఫీ నుంచి కనుక మనం తీసుకుంటే ప్రారంభంలో కర్మ సిద్ధాంతం నుంచి మరి పునర్జన్మ సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, ధ్యాన సిద్ధాంతం, అన్నిటికన్నా మించి లాస్ట్ 2 పురోగమన సిద్ధాంతం. అంటే జీవితంలో ఏం జరిగినా అది మన పురోగమనం కోసం జరుగుతుంది.